గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కాళేశ్వరం అలా ఉంటోళ్ళు పోతారు జైళ్ళకు. టెలిఫోన్ ట్యాపింగ్లో ఉంటోళ్ళు పోతారు వచ్చి నాది కూడా నాకు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టారు. నా ఫోన్ మార్చిందంటారు. నా ఫోన్ 26 ఏళ్ళకి అదే ఫోన్ ఉన్నది. ఫోన్లు ఎక్కువ వస్తాయి కాబట్టి పిఏ ఎత్తుంటాడు, కొన్ని ఫోన్లు నేను ఎత్తుంటా. ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఇది ఇండివిజువల్ ఓనర్షిప్ పార్టీ కాదు, జాతీయ పార్టీ. ట్యాపింగ్ గీపింగ్ ఉండదు ఇక్కడ. 670 మంది ట్యాప్ చేసిండు, అవన్నీ చేసిండు. మా అటు తీసుకోవద్దు. అసలు నువ్వు ఎంత సాక్షి పేపర్ అటు కూడా నీకు జగన్మోహన్ రెడ్డి మొత్తం కేసీఆర్ లింక్ కాబట్టి నువ్వు అటు పోయి ఏ టీవీలో అంటలేరు. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ పార్ట్నర్, ఆయనకేమో అది శ్రీశైలం మొత్తం రాసిచ్చాడు. ఈ బనకచెర్లనే చంద్రబాబు నాయుడు తీసుకుపోతున్నాం. బనకచెర్ల కట్టనీయం, పోతిరెడ్డిపాడు, దాని మీద కూడా పోరాటం చేస్తాం. మా తెలంగాణ తెచ్చుకున్నదే మా నీళ్లు నిధులు నియమాలు. ఎవరితో భయపడలేదు, ఎవరికైనా పోరాటం చేస్తాం. ఎందుకు ఇప్పుడు కేంద్రం ఎందుకు వెనుకడుగేసింది? మా భయంతోనే బనకచెర్లు మొత్తం రద్దు చేసింది. నిన్న అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నకు రాజ్యసభలో క్లియర్ కట్ ఆన్సర్ వచ్చింది. నా కారులో ఉన్నది, ఇప్పుడే చెప్పించిస్తా. బనకచెర్ల రద్దు లేదు, అతను ప్రతిపాదనే లేదు, మేము ఒప్పుకోమని చెప్పి కేంద్ర జలశక్తి మంత్రి రిప్లై ఇచ్చింది మా రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు. సో దాని చాప్టర్ క్లోజ్. మీరు ఓన్లీ తెలంగాణ సముద్రం నీళ్ళు నిల్వ దాని ఎక్సైజ్ వాడు ఎవరు లెక్కలు వేసాను? ఒకరి కేసీఆర్ లెక్క 3,000 సంవత్సరంలో కలుగుతుంది. ఆయన చెప్పి నోటుకొచ్చింది. రోజా ఇంటికి పోయిండు, మంచిగా చేపల పులుసు అన్నాడు, రాయలసీమ రతనాలసీమ అన్నాడు. మా నల్గొండలో చూస్తే ఏం మార్కి 220 కెనాలు ఉంటే 1,20,000, 1,50,000 కూడా ఎక్కువ వస్తలేదు. మా ఎంపీ గారికి మొత్తం తెలుసు నీళ్ళ మీద. 220 ఎప్పుడు బాగలే. దీన్ని వదిలిపెట్టి అక్కడ రతనాలసీమ చేస్తుంటారు. చింతలకుంట నుంచి ఐద్నార్ వరకు, ఐద్నార్ దాటే వరకు రేడియో స్టేషన్ ఉంటుంది ఒకటి. అక్కడి వరకు డబుల్ డెక్కర్ రోడ్, కింద రోడ్డు ఫస్ట్ లేయర్లో నేషనల్ హైవే, థర్డ్ లేయర్లో మెట్రో, ఫేజ్ 2 ఉండే విధంగా గడ్కరీ గారు దానికి గతంలో నేను కలవడం, దానికి డిపిఆర్ ఇవ్వడం, ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. రేపు నిన్ననే ఆ సైట్ అంతా తిరిగి నడుచుకుంటూ ఆ కాలనీ వాసులు ఇటు అటు మనస్థలు 18 కాలనీలు, హైకోర్టు కాలనీసు, దాదాపు 60% నల్గొండ జనాభానే ఉంటారు అక్కడ. ఎంత ట్రాఫిక్ అంటే 5 లక్షల మంది రోడ్డు మీద ఉంటారు ఇప్పుడు. ఆ డబుల్ లెక్కల రోడ్డు కూడా ఇన్ ప్రిన్సిపల్ డిపిఆర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు. దాన్ని రేపు 5 గంటలకు గడ్కరీ గారిని కలుస్తున్నాను. దాన్ని కూడా క్లియర్ చేస్తూ హైదరాబాద్ విజయవాడ రోడ్డుని ఇప్పుడున్న దాన్ని 8 లేన్ కాదు, 6 లేన్ రెగ్యులర్ రోడ్, అటు ఇటు సర్వీస్ రోడ్తోని డిపిఆర్ ఆగస్ట్ 31 సబ్మిట్ చేస్తుండ్రు. అక్టోబర్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని మ్యాక్సిమం డిసెంబర్ లోపు ఇప్పుడు దీన్ని 8 లేన్గా చేయడం. వీరు చెప్పిన విధంగా సీఎం గారు ఒక ప్రపోజల్ పెట్టింది. రేపు దాన్ని కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. దాన్ని ఆదిపాటి 4th సిటీకి వెళ్ళి ఇట్లా ఇబ్రాహీంపట్నం బ్యాక్ సైడ్కి వెళ్ళి చౌటుప్పల్ నుంచి ఇటు వచ్చే విధంగా వయా నల్గొండ, హుజూర్నగర్ మీదకి వెళ్ళి అమరావతి రింగ్ రోడ్ పోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు లేఖ ఇచ్చిండ్రు. నేను కొద్దిగా అటు ఇటు దాంతో లేఖ ఇచ్చినప్పుడు సీఎం గారు మళ్ళీ 4th సిటీ కూడా కలుపుదాం అన్న, ఇది బెస్ట్ రోడ్ అవుతుంది మనకని చెప్పి. ఎందుకంటే ఈ రోడ్ ఎట్లా 8 లేన్ అవుతుంది, దాని గురించి కూడా రేపు గడ్కరీ గారిని కలుస్తున్నాను. దానికి మళ్ళీ ఎటుపక్క నల్గొండ పక్క నుంచి పోయే విధంగా, దాంతోపాటు ఇప్పుడు వచ్చే 4 లేన్ కూడా ల్యాండ్ ఎక్వేషన్ అక్కడక్కడ అవసరం ఉంటుంది, ఎక్కువ అవసరం ఉండదు. ఆల్రెడీ 375 crores చౌటుపల్లి, చిట్యాల, ఇనుపాంల, కట్టంగు చేసినాం. మన ఎమ్మెల్యే గారు చెప్పిన మన కొర్లపాడు ఒకటి, మెకరికల్, ఈ 2 కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాం. ఆ డిపిఆర్ ఫైనల్ స్టేజ్లో ఉన్నది. మేబీ సెప్టెంబర్లో మా డిపార్ట్మెంట్ ఎన్హెచ్ ఆర్ఎండ్బి కలిపి మళ్ళీ డిపిఆర్ చేస్తాం. ఇప్పుడు కన్సల్టెంట్ చేస్తాం. తర్వాత మీకు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అక్టోబర్, నవంబర్లో టెండర్ ఉంటుంది. డిసెంబర్ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి వచ్చినప్పుడు మా జిల్లా కలెక్టర్ గారితో పాటు మీ జిల్లా రైతులందరూ కూడా ఎక్కడైనా కొద్దిగా ల్యాండ్ అవసరం ఉంటే అందరూ కూడా కోఆపరేట్ చేయాలని మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, మరొకసారి ఇంకా చిన్న సమస్యలు ఉండే పని నడుస్తున్నది, దానికి ఎక్కడ ప్రాబ్లం లేదు. లతీఫ్ షా ఖాద్రీ అంటేనే చాలా ఫేమస్. నల్గొండతో పాటు మహబూబ్నగర్, అచ్చంపేట ఈ జిల్లాలకి వస్తుంటారు నెల రోజుల పాటు. అక్కడ మన ఆ టెంపుల్, దానికి సంబంధించి ఘాట్ రోడ్ కూడా పనులు నడుస్తున్నాయి. బ్రహ్మంగారి టెంపుల్ ఇది ఒక టూరిస్ట్ స్పాటే కాదు, భక్తులకు హిందూ, ముస్లిం, లతీఫ్ షా అంటే అన్ని మతాలకు కుతాలకు అతీతంగా పోతుంటారు. దాన్ని ఘాట్ రోడ్ పనులు కూడా నడుస్తున్నాయి. దాని మధ్యలో రోప్వే కూడా ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ కూడా అయిపోయింది. దర్శనం చేసుకోవడం, ఖాద్రీ గారి దగ్గర అల్లాని మిమ్మల్ని దర్శించుకోవడం, ఇవన్నీ పెద్దవాళ్ళు పైకి ఎక్కలేరు కాబట్టి ఇది 30 ఏళ్ళ కోరికని ఈరోజు
శాంక్షన్ చేసి పనులు నడుస్తున్న సందర్భంగా అలాగే ఈ బిల్డింగ్ ఏంట మన కాంట్రాక్టర్ మన ఆగిపోయిన దాన్ని మన శ్రీకాంత్ రెడ్డి గారు అలాగే మా సి రాజేశ్వర రెడ్డి గారు ఎస్సి వెంకటేశ్వరరావు గారు మరి డీలు వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఏది చేసినా ప్రజలకు ఇబ్బంది కనుకోకుండా ఇబ్బంది వచ్చే పని చేయదు ప్రభుత్వం ఉన్నదే పేదవాడిని మేలు చేయడానికి. దాన్ని ఏమైనా ఉంటే ఎమ్మడే కలెక్టర్ గారు ఎస్పీ గారు కూర్చోబెట్టి ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. మాకు మీ అందరికీ తెలుసు, మా గురించి మీ సొంతంగా మళ్ళీ చెప్పుకునే అవసరం లేదు. దయచేసి మీరు అభివృద్ధికి సహకరించమని అన్ని పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మీకు అందరూ ఏంటంటే మీ సలహాలు ఇవ్వండి, తీసుకుంటాం. ఇది కాదు ఇది అని చెప్పండి. కానీ పనులే వద్దనుకుంటే మాత్రం ప్రజలు నష్టపోతారు అల్టిమేట్గా. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా, 6 ఎమ్మెల్యేలతో ఉన్న జిల్లా, ట్రైబల్స్ ఎక్కువ ఉన్న జిల్లా, విద్యావంతులు, పోరాటలు దీని ఎదురుగానే శ్రీకాంతాచారి కనబడతాడు. తొలి అమరుడు మలిదశ ఉద్యమంలో తెలంగాణ వచ్చిందంటే శ్రీకాంతాచారి ఉంది. నాలాంటి వారు మంత్రి పదవి ఊదిపెట్టుకున్నాం. అలాంటి జిల్లాలో అభివృద్ధి మనం చేసుకోవాలి కాబట్టి అన్నిట్లో మేము ముందుంటాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.